గైస్ ఇప్పుడే చూసా ప్రోమో. చాలా చెత్తగా ఉంది. నాకు చాలా మండింది తనుజ ఓవర్ యాక్షన్ చూస్తే. చాలా వరస్ట్గా బిహేవ్ చేసింది. నైట్ చపాతీలోకి బెండి ఫ్రై ఎందుకు, రేపు కూర వండుకోవచ్చు కదా అని బాగా నీట్గా చెప్పాడు కళ్యాణ్. ఏంటమ్మా తనుజ అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు జస్ట్ రేషన్ మేనేజరే. రేషన్ మేనేజర్గా ఉంటేనే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే రేపు కెప్టెన్ అయితే నీ పరిస్థితి ఏందో, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పరిస్థితి ఏందో నాకు తలుచుకుంటేనే అయ్యో పాపం అనిపిస్తుంది. రేషన్ మేనేజర్ అయితే నువ్వు ఏం వండుకోవాలి ఏంటి అని కంటెస్టెంట్స్ని అడగాల్సింది. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ ఎవరు అంటే హౌస్ మేట్. నైట్ ఏం చేయాలో చెప్తాడు, విను, అందరిది అడిగి తెలుసుకో. నువ్వేం వండాలో అది నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వండుకోవడానికి రాలేదు కదా ఇక్కడికి. నీకు కావాల్సిన వాళ్ళ బౌల్స్లో నీకు కావాల్సిన ఫుడ్ నువ్వు ఎత్తి పెట్టుకొని తినొచ్చు. చాలా వరస్ట్ బిహేవియర్. అండ్ దివ్య కూడా, ఈ దివ్య తనుజ ఇద్దరికి బాగా తలకెక్కింది పొగరు. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా లోపల, అది చూసుకొనేమో చాలా గిలగిల కొట్టుకుంటున్నారు కింద పడి. చాలా వేషాలు వేస్తున్నారు. ప్రోమో చూసిన తర్వాత నాకు చాలా మండింది గాయస్. అసలు మీకేమనిపించింది? నాకైతే వీకెండ్లో ఈ ఫుడ్ గురించి నాగార్జున గారు వచ్చి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని నాకైతే అనిపిస్తుంది. తనూజ అండ్ దివ్య వీళ్ళిద్దరూ అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చూసుకొని అంత విర్రవీగుతున్నారో నాకైతే చాలా చాలా మండిపోయింది అది చూస్తే, ప్రోమో చూసిన తర్వాత. ఇమాన్యువల్ ఏం మాట్లాడట్లేదు. ఇమాన్యువల్ యాజ్ ఎ కెప్టెన్ తనూజ అందరి ఒపీనియన్ తీసుకోవాలి. ఏంటి పవన్ కళ్యాణ్ ఎవరు అంటున్నావేంటి, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటున్నావేంటి, నువ్వు అందరి ఒపీనియన్ తీసుకోవాలి కదా, అతను ఒక హౌస్ మేట్ కదా అని మాట్లాడాలి. అంతేగాని ప్రతిసారి తనుజాకి సపోర్ట్ చేయి. ఇక్కడ అరుచుకోవడం, ఆర్గ్యుమెంట్స్లో కూడా తనుజాని ఏమనడా ఇమాన్యువల్? యాజ్ ఎ కెప్టెన్, ఆయన కెప్టెన్గా ఉన్నప్పుడు ఈ రేషన్ది చాలా ఇష్యూస్ వస్తున్నప్పుడు ఆయన కంపల్సరీగా ఇమీడియట్ ఎఫెక్ట్తో మార్చేయాలి. ఇప్పుడు దాకా మార్చలేదు. ఇమాన్యువల్ని కూడా తిట్టాలి నాగార్జున గారు వచ్చిన తర్వాత. యాజ్ ఎ కెప్టెన్ ఏంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ అన్నం పెట్టలేకపోతున్నావు? నువ్వు ఇలా బిహేవ్ చేయడం మీకు ఎంతమందికి కాలిందో నాకు కామెంట్ చేయండి గైస్.